వేంగి చాళుక్యుల కాలం శాక్తం తాంత్రికం. శాక్తం తాంత్రిక శాఖలు. మధ్యయుగంలో శాక్తం తాంత్రిక విధానం ప్రబలంగా ప్రచలితమైన ఆరాధన పద్ధతులు. శాక్తం శక్తి, స్త్రీ శక్తి లేదా యాంత్రిక దైవశక్తుల సాధన కోసం పూజించే ఆరాధన అయితే ఆత్మ విశ్వాంతరాత్మల జ్ఞానం కోసం ఉన్నత ఆధ్యాత్మిక శక్తిని సాధకునికి ఒక పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా తెలిపే అభివర్ణించే జ్ఞాన శాఖను తాంత్రిక విధానం అంటారు. ఈ రెండు ఆరాధన పద్ధతుల అంతిమ లక్ష్యము జనన మరణ చక్రం నుండి ఆధ్యాత్మిక విముక్తిని పొందడం. తొలి మధ్యయుగంలోని ఆంధ్ర సమాజంలో ప్రబలంగా ఉన్న ఈ ఆరాధన పద్ధతులను గూర్చి శాసనాలు, సాహిత్యం, దేవాలయాలు, కుడ్యాలపై ఆధ్యాత్మిక ప్రాతినిధ్య చిహ్నాలు లాంటి చిన్న ఆధారాల నుండి మనకు తెలుస్తుంది. ఆంధ్రలో శాక్తం. తొలి మధ్యయుగంలో శాక్త ఆరాధన పద్ధతి భారతదేశంలో బాగా వ్యాప్తి చెందింది. కాశ్మీరు, బెంగాలు, మిథిల, కామరూప, నైరుతి, రాజస్థాన్, కథియావార్, దక్కన్ పీఠభూమి, కేరళ, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, దక్షిణ కెనడాలలో జనులు ఉత్సాహంగా ఆరాధన పద్ధతిని పాటించేవారు. గుప్తుల కాలంలో అధిక భాగం మాతృదేవత నిర్గమనలు భావన పరిణామం పొందింది. చాళుక్యుల కాలంలో దక్కనులో జనాదరణ పొందింది. ఈ కాలంలో ఈ పాలకవర్గ నాయకులు మాతృకల లేక మాతృ రూపంలో పూజించేవారు. ఈ రూపాన్ని శాక్తులు తమ ఆరాధన పద్ధతిలో చేర్చుకున్నారు. వాతాపి లేదా బాదామి చాళుక్య పాలకులు తమ ప్రసక్తి లేక శాసనాలు నిరంతరము తాము సప్తమాతృకల వల్ల పోషితులమైనట్లు చెప్పుకోవడం జరిగింది. ఈ సప్తమాతృకలు సప్త ప్రపంచాల తల్లులు. చాళుక్యులు తమ కులదేవతలుగా భావించిన సప్తమాతృకలు దివ్యమాత సంబంధితులు. ఈ మాతృకలు ప్రముఖ దేవతలైన బ్రహ్మ, మహేశ్వరుడు, విష్ణువు, ఇంద్రుడు, కుమారుడు, వరాహుడు, నృసింహుని మానవీకరణ శక్తులు. వారిని బ్రహ్మి, మహేశ్వరి, వైష్ణవి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, నారసింహ లేక చాముండి అని పిలుస్తారు. పురాణాలలో వీరు కౌశికి లేక చండిక దేవత సంతానంగాను, సాక్షాత్ దేవిగానే వీరిని గుర్తించడం జరిగింది. క్రీస్తుకు 8 లేక 9 శతాబ్దాల కల్లా సప్త మాతృకల ఆరాధన పద్ధతి ప్రజాదరణలో పతాక స్థాయిని చేరుకుంది. అన్ని శైవ ఆలయాల్లో శిల్పాలలో వీరిని చెక్కడం ప్రముఖంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో జరిగింది. ఈ దేవతలకు పరివార దేవతలుగా ప్రముఖ స్థానం లభించింది. చాళుక్యుల కాలంలోనే మొత్తం ఆంధ్రదేశంలో ఆలయ భవనాల్లోని ఉప ఆలయాల్లో వారిని ప్రతిష్ఠించడం జరిగింది. వారు మాతృగణాలతో పరిపాలించబడతారని లేక మాతృగణ పరిపాలితానంగా వేంగి చాళుక్య శాసనాలు చెప్తాయి. శివునికి సేవ చేసే అర్ధ దేవతలను సామాన్యంగా మాతృగణాలని పిలవటం జరుగుతుందని ఇక్కడ మనం ప్రస్తావించుకోవలసి ఉంటుంది. గణం అంటే ఒక తెగ, వర్గం లేక సైన్యం అని కూడా అర్థం. ఈ అర్థం సరే అనుకున్నట్లయితే ఈ మాట మాతృగణం వాస్తవంగా గిరిజన దేవతలను ప్రసక్తం చేస్తుందని ప్రతిపాదించే అవకాశం ఉంది. అలా చాళుక్యులు తమ రక్షక దేవతలుగా సప్తమాతృకలను గ్రహించారని పై వ్యాఖ్యానం వల్ల స్పష్టమవుతుంది. నిజానికి వాతాపి చాళుక్య సాంప్రదాయంలో, వేంగి చాళుక్య సాంప్రదాయంలో మాతృ అని సప్తమాతృకల ఆరాధన పద్ధతిని ప్రస్తావించడం ఆ కాలంలో శాక్తం ప్రచలితమై ఉందని సూచించడమేనని మనం గుర్తించడం. శాక్తంలో స్త్రీ సూత్రం ప్రబల పాత్రను వహిస్తుంది. తొలి మధ్యయుగపు కాలంలో ఇది స్వతంత్ర ఆరాధన రూపంగా అభివృద్ధి చెందింది. చాళుక్య, భీమవరం లాంటి ఆలయాల్లోని శిల్ప ప్రాధాన్యతను దేవతల జనాదరణను, వారి పూజను స్పష్టంగా నిరూపిస్తుంది. చాళుక్య, భీమవరం లాంటి ఆలయాల్లోని శిల్ప ప్రాతినిధ్యం దేవతల జనాదరణను, వారి పూజను స్పష్టంగా నిరూపిస్తుంది. ఈ కాలంలో మాతృదేవత ప్రాబల్యం వేంగి చాళుక్యుల శాసనాల్లోని ఒక కౌశికి వరప్రసాద లబ్ధి రాజ్యానం లేక కౌశికి దేవత దయతో లభించిన రాజ్యత్వం వెల్లడిస్తుంది. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే వేంగి చాళుక్య శాసనాల్లోనే ఈ దేవత ప్రసక్తమవటం. వేంగి చాళుక్యులు తమ కులదేవతగా భావించుకున్న ఈ కౌశికి దేవత క్రీస్తుశకం 5-6 శతాబ్దంలోని దేవి లేక దుర్గ లాంటి భిన్న మాతృదేవత రూపాలలో ఒకటిగా భావించడం జరిగిందని గుర్తించడం అవసరం. ఆమెను
వాసినిగా గుర్తించడం జరిగింది. ఆసక్తిని కలిగించేటట్లు కౌశిక పేరుకు కౌశిక తెగకు సంబంధించి ఉంది. ఆమెను యుద్ధ దేవతగా పరిగణించేవారు. ఆమె తన ఆరాధకులకు యుద్ధభూమిలో విజయాన్ని ప్రసాదించడమే కాక యుద్ధంలో తాను పాలుపంచుకొని దుష్ట రాక్షసులతో ప్రపంచం పీడింపబడినప్పుడల్లా వారి నుండి ప్రపంచాన్ని విముక్తం చేసేది. ఈ సందర్భంగా వేంగి చాళుక్యులు తాము కౌశికి దేవత వరప్రసాద లబ్ధంగా రాజ్యాన్ని భావించామని చెప్పుకున్నారు. ఆ ప్రస్తావన ఆసక్తిని కలిగిస్తుంది. కిరాతార్జునీయంలో భారవి వర్ణించిన అనాగరిక కిరాతకులు అణిచివేయటానికి కష్టమైన కిరాతకులను జయించడానికి వారు ఈ దేవతను పూజించారని భావించడం తేలిక. వాతాపి చాళుక్యుల శాసనాల్లో ఈ సాంప్రదాయం లుప్తమవడాన్ని ఇది విస్తపరుస్తుంది. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తొలి మధ్యయుగపు ఆంధ్రదేశంలో దుర్గను వింధ్యవాసినిగా రూపంలో కొలవటం క్రీస్తు 11వ శతాబ్దానికి చెందిన 2 శాసనాలు. ఒకటి నెల్లూరు జిల్లాలోని జగదేవి, మరొకటి గుంటూరు జిల్లాలోని పెనుగుదురుపాటు. ఈ రెండు వింధ్యవాసిని ఆలయాలను ప్రస్తావిస్తాయి. స్థానిక పల్లవరాజు నందీశ్వరుడు జగదేవిలో వింధ్యవాసిని ఆలయాన్ని నిర్మించారని మొదటి శాసనం చెప్తే, రెండవ శాసనం వెలనాటి రాజు గంగరాజు ఆలయానికి ఇచ్చిన కానుకలను తెలుపుతుంది. ఈ కానుకలను సాని మున్నూరువురు లేదా 300 మంది సేవకురాలును రక్షించాలని అని చెప్తుంది. క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు ఆంధ్రదేశంలో అన్ని బలి పూజా విధానాలతో వింధ్యవాసిని కొలవడం కొనసాగింది. శాక్త ఆరాధన పద్ధతిలో కనిపించే మరో దేవతల వర్గం యోగినులు. వీరు 64 మంది. అసంఖ్యాకంగా గుణించుకోగలిగిన శక్తి వారికి ఉంది. తాంత్రిక ఆరాధన పద్ధతిలో ఈ యోగినులకి ఎంతో సంబంధం ఉంది. కులార్ణవ తంత్రము కౌల మార్గ అనుయాయుల్లో యోగినుల స్థాయిని, వారి ప్రాముఖ్యతను వివరిస్తుంది. యోగిని పూజల్లో ముఖ్య ప్రయోజనం నిగూఢ శక్తులను కైవసం చేసుకోవటం. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో ఎల్లమ్మ దేవత గుడులు, ఇతర గ్రామ దేవతల గుడులు కనిపిస్తాయి. గ్రామంలో గ్రామ దేవతల పేరున జరిపే ఆసక్తికర పూజాధికాలను మనం గమనించవచ్చు. వాస్తవార్థంలో అవన్నీ భూదేవతకు ఉద్దేశించినవే. శాక్త తీర్థ క్షేత్రాలు శక్తిపీఠాలని పిలిచే చాలా ప్రదేశాలలో శక్తి పూజ నిర్వహించబడుతుంది. అవన్నీ కూడా శాక్త తీర్థస్థానాలు. తొలి కాలాలలో ఈ పీఠాలను మూర్త పూజా వస్తువులుగా ఉపయోగించేవారు. ఈ పీఠాలలో సాధ్వీనులు లేక యోగినులు ధ్యానించి సిద్ధి పొందేవారు. అలా ఈ పీఠాలను సిద్ధ పీఠాలని కూడా పిలిచేవారు. మాతృదేవత అవయవాలలో సన్నిహిష్ట శక్తిపీఠ భావనకు లింగంతో ముఖ్య సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్ని తంత్రాలు 4 ముఖ్య పీఠాలను ప్రస్తావిస్తాయి. అవి ఒకటి కాశ్మీర్లోని ఉత్తర పర్వతాలలోని కమ్రాజ్ దగ్గరలోని సర్దిలోని శారదాపీఠం లేదా శారదామాత ఆలయం. 2 మహారాష్ట్రలోని తుల్జాపూర్లోని తుల్జా భవానీ ఆలయం. 3 కామ్రూప అస్సాంలోని కామాఖ్య. 4 పంజాబ్ నాగర్ కోట దగ్గరున్న జలంధర లేక జ్వాలాముఖి. క్రీస్తు 7వ శతాబ్దంలో ఈ ప్రదేశాలను పర్యటించిన చైనా పర్యాటకుడు అవి శక్తి ఆరాధన ముఖ్య కేంద్రాలని పేర్కొన్నాడు. దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం, భ్రమరాంబ, అలంపూరు, జోగులాంబ, పిఠాపురం, పురుహూతికా దేవి ప్రసిద్ధులు. శ్రీశైలం నల్లమలై పర్వతాల దట్టమైన చొరరాని అడవులలో కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో దేశంలోని ప్రముఖ శక్తిపీఠాలలో ఒకటి నెలకొని ఉంది. భ్రమరాంబ మాత ఆలయం పవిత్ర కృష్ణానది దక్షిణ తీరంలోని వృషభగిరిపై నెలకొని ఉంది. ఆమెను అక్కడ మల్లికార్జునుడని పిలిచే శివుని అర్ధాంగిగా చెప్తారు. లింగ పురాణాలలో మల్లికార్జున లింగాన్ని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేర్కొంటారు. భ్రమరాంబికాదేవి కాళికా రూపం. ఆమెను మొదట్లో మాధవి అని పిలిచేవారు. మహాభారత కాలం నుండి ఈ ప్రదేశాన్ని పవిత్రమైనదిగా భావించేవారు. మహాశివుని వృషభుడు తపస్సు చేసిన ప్రదేశం అది అని తన భార్య భ్రమరాంబతో మల్లికార్జునుని రూపంలో శివుడు అతన్ని సంతృప్తి పెట్టడం కోసం ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెప్తాయి. అయితే
దేవాలయాల్లోని శిలాశాసనాలు మనల్ని క్రీస్తు 14వ శతాబ్దం కంటే వెనక్కు తీసుకువెళ్ళవు. క్రీస్తు 14వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు వరంగల్ను పాలిస్తున్నాడు. ఆలయంలోని తొలికాలపు శాసనాలు అతని పాలనా కాలాన్ని ప్రస్తావిస్తాయి. ఆ తరువాత విజయనగర రాజులు ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. అద్వైత గురువు శ్రీ ఆదిశంకరుడు భారతదేశంలో తీర్థయాత్రలు చేసేటప్పుడు శ్రీశైలానికి కూడా వచ్చాడు. కొన్నాళ్ళు ఇక్కడ ఉండి ప్రసిద్ధ శివానందలహరి భ్రమరాంబ అష్టకాలను రచించాడు. శివుడు కాళీ నృత్యం చేస్తున్నట్లుగా ఉన్న శివుని గజాసుర సింహార మూర్తిగా, దుర్గను మహిషాసుర మర్దనిగా చెక్కిన అలంకరణ ఫలకాలక్కడ ఎన్నో ఉన్నాయి. అలా శ్రీశైలం తన ప్రాచీన పవిత్ర సాంప్రదాయాలతో ప్రముఖ శక్తిపీఠంగా పూజలు అందుకుంటుంది. అలంపురం శ్రీశైలానికి పశ్చిమ ద్వారమని భావించే అలంపురం ద్వాదశ జ్యోతిర్లింగాలలో అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. బాలబ్రహ్మేశ్వరుడు, ఆయన సతీ యోగిని లేక జోగులాంబ పార్వతికి మరో పేరు. ఇక్కడ కొలువు తీరిన దేవతలు. ఈ పవిత్ర స్థల పురాణం గురించి స్కంద పురాణం విపులంగా వివరిస్తుంది. ఈ ప్రదేశంలో బ్రహ్మ 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి శివుడిని మెప్పిస్తే ఆయన బ్రహ్మకు సృజన శక్తులను ప్రసాదించాడు. అందుకే దేవుడిని బ్రహ్మేశ్వరుడు అంటారు. జోగులాంబ మూలాలను గురించి స్థల పురాణం ఆమెను గ్రామ దేవత ఎల్లమ్మగాను భూదేవిగాను కొలుస్తారని చెప్తుంది. ఈ కథ మూలాలు ఇలా ఉన్నాయి. పతివ్రత అయిన జమదగ్ని ఋషి భార్య రోజు భర్త పూజ కోసం తుంగభద్ర నదిలోని మట్టితో రోజు కొత్త కుండ తయారు చేసి నీళ్లు తెచ్చేది. ఒకరోజు ఆమె నది వద్ద ఉన్నప్పుడు నదిలో స్నానం చేస్తున్న రాజు రాణులను చూడడం తటస్థిస్తుంది. దీనితో ఆమె మనస్సు చెదిరిపోతుంది. సమయం లోపల ఆమె కుండను తయారు చేయలేకపోతుంది. ఒట్టి చేతులతో తిరిగి వచ్చింది. ఋషి జమదగ్ని ఆమెను వెంటనే సంహరించమని కొడుకులకు ఆజ్ఞ ఇచ్చాడు. పరశురాముడు తప్ప ఎవరూ ముందుకు రాలేదు. పరశురాముడు విధేయంగా తండ్రి ఆదేశాన్ని పాలించి తల్లిని చంపాడు. కొడుకు పితృభక్తికి మెచ్చిన జమదగ్ని ఏ వరమైనా కోరుకోమని అడగగా అతడు వెంటనే తన తల్లిని పునరుజ్జీవింప చేయమని ప్రార్థించాడు. ఆమె తల ఒక అపవిత్ర స్థలంలో పడడం వల్ల దాన్ని తిరిగి అతికించడం సాధ్యం కాదు. అయితే ఆమె తలను అన్ని వర్గాల ప్రజలు ఎల్లమ్మ పేరుతో కొలుస్తారని, ఆమె మొండం కూడా భూదేవి పేరున ప్రసిద్ధమవుతుందని జమదగ్ని చెప్పాడు. అలంపురంలో 2 దేవతల పూజ వెనుక ఉన్న పురాణగాథ అది. క్రీస్తు శకం 12 శతాబ్దానికి చెందిన గొప్ప తెలుగు కవి పాల్కురికి సోమనాథన్ తన పండితారాధ్య చరిత్రలో ఈ శైవ క్షేత్ర మహాత్యాన్ని ఉగ్గడిస్తాడు. పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మరో శక్తిపీఠం నెలకొని ఉంది. కుక్కుటేశ్వర స్వామి. ఆయన భార్య పురుహూతిక లేక రాజరాజేశ్వర దేవి. అక్కడ కొలువుదీరిన దేవతలు. ఈ ఆలయంలో శివుడు కోడి ఆకారంలో ఉండడం వల్ల కుక్కుటేశ్వర స్వామి అంటారు. దుర్గను పురుహూతికాదేవి అని పిలుస్తారు. ఈ దేవత పేరునే ఆ ఊరుకు పిఠాపురం అని పేరు వచ్చిందని జనుల విశ్వాసం. ద్రాక్షారామం. ఇక్కడ కొలువుదీరిన మాణిక్యాంబదేవి తన శక్తి చక్రానికి సుప్రసిద్ధం. ఈ చక్రంపై పార్వతీదేవి ఆసీనురాలే ఉంది. భారతదేశంలో అష్టాదశ పీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా భావిస్తారు. త్రిపురాంతకాన్ని కుమారిగిరి అని కూడా అంటారు. ఇది చరిత్ర ప్రసిద్ధమైన ప్రదేశం. కొలువుదీరిన దేవుడు త్రిపురాంతక దేవుడు. దేవి త్రిపుర సుందరి దేవి. ఈమెను శక్తి అవతారంగా కొలుస్తారు. ఆలయ కుడ్యాలపై ఆవరణలోని రాతి పలకలపై చెక్కి ఉన్న అసంఖ్యాక శాసనాలను బట్టి ఇది ప్రముఖ క్షేత్రం అని భావించవచ్చు. ఈ శాసనాల్లో చాలా భాగం 11 నుండి 14 శతాబ్దాలలోనివే. అవి కళ్యాణి చాళుక్యుల కాలం నుండి కాకతీయుల కాలం వరకు చేసినవి. వెలనాటి చోళుడు, కోట నాయకులు, కాయస్థ ప్రముఖులు, కాకతీయ పాలకులు, వారి సామంతులు త్రిపుర అంతక దేవునికి ఎన్నో కానుకలు సమర్పించుకున్నారు. చాలా కాలం ఇది ప్రముఖ పాశుపత శైవ కేంద్రంగా కూడా భాషించింది. విజయవాడ. పురాణాల్లో దీన్ని విజయవాడ అని కూడా అంటారు. ఇది కృష్ణా తీరంలో నెలకొని ఉన్న పుణ్యక్షేత్రం. ఆ ప్రదేశం అంతా చిన్న కొండలతో చుట్టూ ఉంది.
వాటిలో ఒక దాని పేరు కనకదుర్గ లేక కనకకొండ. కొండకు ఆ పేరును కొలువుదీరిన దేవి కనకదుర్గ నుండి వచ్చింది. ఆ దేవత మూలాలు ప్రతిష్టాపన గురించి మనకు తెలియదు. ఆమె స్వయంభవు అని స్థానికులు నమ్ముతారు. ఆమె చండీ రూపాన్ని ధరించి ఒకప్పుడు దక్షిణ పద శాంతికాముక ప్రజల్లో భయం భ్రాంతులు కలిగించిన దుర్గను రాక్షసుడిని అంతమొందించింది. కనకదుర్గాలయపు దక్షిణాన ఒక చిన్న కొండ ఉంది. దానిపై ఎన్నో శిల్పాలున్నాయి. వాటి కింద దేవీ దేవతల పేర్లు చెక్కి ఉన్నాయి. దుర్గాంశంను ప్రతిబింబించే ఆ దేవత భిన్న రూపాలే అవి. వాటిని గూర్చి మంత్రశాస్త్రాల్లో చెప్పడం జరిగింది. కనకదుర్గాలయాన్ని పవిత్రమైనదిగా, శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇప్పటికీ ఎంతోమంది యాత్రికులు ఆ తీర్థాన్ని దర్శించుకుంటారు. శక్తి పూజలు కొనసాగే ఇతర ముఖ్య కేంద్రాలు శక్తి మరో రూపమైన చాడేశ్వర దేవి కొలువున్న కర్నూలు జిల్లాలోని అందవరం, మహాలక్ష్మి నెలకొన్న చందులూరు, హూంకార సంకారి దేవి ప్రతిష్ఠిత అయిన నున్నూరులు. సారాంశంగా స్త్రీ శక్తి భావనను పురాణాలలో దేవి రూపంలో ఆధిక్య దేవిగా పురుష శక్తి పై తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ నిక్షిప్తం చేశారు. కాలక్రమేణా ఆ శక్తి పూజలలో కొత్త లక్షణం చేరుకుంది. అదే తాంత్రిక పూజా విధానం. నిజానికి తాంత్రిక పూజా విధానానికి బీజాన్ని పురాచారిత్రక కాలం నుండి కనుగొనవచ్చు. వేద, బ్రాహ్మణ, పురాణ సాహిత్యాలలో కనిపిస్తుంది. తొలి మధ్యయుగంలో మాతృదేవతను అన్ని ఒకటే అన్నిగా లేదా సర్వాణి జగదంబగా చిత్రించడం జరిగింది. ఆ క్రమంలో భిన్న దేవతల భిన్న శక్తి రూపాలు సప్తము మాతృకులుగా, దశమహా విద్యలుగా, యోగినులుగా, ఆ పైన స్థానిక అంశాలు కూడా కలుపుకొని శక్తి ఆరాధన పద్ధతిగా ఏర్పడడం జరిగింది. తాంత్రిక పద్ధతి. తంత్రం అన్న పదం సంస్కృత ధాతువు తన్ నుంచి వచ్చింది. దాని అర్థం వ్యాపించుట అని. ఆత్మ విశ్వాంతరాత్మలను తెలుసుకోవటం కోసం సాధకుడు ఒక పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా ఉన్నత ఆధ్యాత్మికత శక్తిని పొందటానికి అభివర్ణించే జ్ఞాన శాఖను తంత్ర పద్ధతి అంటారు. ఇప్పటి రోజుల్లో భిన్న దేవతల మాంత్రిక పూజలు వ్యవహరించే సాహిత్య వర్గాన్ని నిర్వహించడానికి మంత్రమైన మాట వాడుతున్నారు. బౌద్ధ, జైన, హిందూ తాంత్రిక గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఉపనిషత్తులు, గీత లేక సాంఖ్య యోగాల నుండి గ్రహించిన గొప్ప ఆధ్యాత్మిక తాత్విక భావనకు సంబంధించి మంచి సమాచారం అందించే కొన్ని హిందూ తాంత్రిక గ్రంథాలున్నాయి. వాటి ప్రకారం అంతిమ లక్ష్యం ముక్తి లేక జనన మరణ చక్రాల నుండి స్వేచ్ఛ పొందటం. అది తంత్రాలు ఏర్పరిచిన మార్గాన్ని పయనిస్తేనే సాధ్యపడుతుంది. కొంతమంది పండితులు తాంత్రిక పూజ అంటే శక్తి పూజ అని భావిస్తారు. పైగా దానికి భిన్న అసహ్య అనైతిక విధులతో సన్నిహిష్టత ఉన్నదనుకుంటారు. నిజానికి సామాన్య మానవుడికి మరన్నింటికంటే ముందు తంత్రం అంటే ఖాళీ ఉపాసన. దక్షిణ మార్గమో వామ మార్గమో అనుసరించి అతీంద్రియ శక్తులు సంపాదించడం కోసం మాంత్రిక అభ్యాసాలు, పంచమకారాలు, ముద్రలు, మంత్రాలు, మండలాలను పాటించడమే అది. నిజానికి తంత్ర విద్య స్త్రీ దేవతల ఉపాసనే కాక పురుష దేవతల ఉపాసనను కూడా చేపట్టడం. తాంత్రిక ఉపాసనలో దేవతను లేక విశ్వాంతరాల స్త్రీ శక్తిని శక్తిగా పూజిస్తారు. అది శక్తిగా పరిణమిస్తుంది. దేవుడు లేక విశ్వాంతరాల పురుష శక్తిని శివునిగా పూజిస్తారు. అంటే శాంతి శివుని శక్తి అయిన శక్తి అకర్మణ్యతలో సిద్ధిస్తుంది. శివశక్తి భావనలో పురుషుడు అకర్మణ్యుడైతే స్త్రీ కార్యశీలంగా ఉంటుంది. వైష్ణవ సాంప్రదాయంలో విష్ణువు లేక కృష్ణుడు విశ్వాంతరాల పురుష శక్తి కార్యశీలమైతే, లక్ష్మి లేక రాధ సౌందర్యం లేక భక్తి విశ్వాంతరాల స్త్రీ శక్తి అకర్మంగా ఉంటుంది. బౌద్ధంలో పురుషుడు లేక ఉపాయం లేక నైపుణ్యం కార్యశీలమైతే, స్త్రీ ప్రజ్ఞ లేక తెలివి అకర్మణ్యంగా ఉంటుంది. తాంత్రిక పద్ధతి ప్రాతిపదిక స్త్రీ పురుష సూత్రాలు శక్తి శివులను పూజించడం. ఇది సార్వజనీన బాహ్య చిహ్నమైన పవిత్ర లింగం, పవిత్ర యోని పానవ పట్టంలో నిలబడటాన్ని సాకారం చేయటం. శక్తి లేకుండా శాంతి లేదా శివుడు లేదు, శాంతి లేదా శివుడు లేకుండా శక్తి లేదు అనే సామెతలలోని సత్యాన్నిది వెల్లడిస్తుంది. ఈ రెండు సూత్రాల ఐక్యతను ఉపాసించడం వల్ల మానవుడు దివ్య శక్తిని పొందుతాడు.
ఆంధ్రప్రదేశ్లో 2 ప్రముఖ తాంత్రిక ఉపాసనలు వేంగి చాళుక్యుల కాలం నుండి ఎంతో ప్రాచుర్యం పొందాయి. అవి కాపాలిక, కాలముఖ తాంత్రిక విద్యలు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం కాపాలికుల ముఖ్య కేంద్రం. మాలతీ మాధవ నాటకంలోని కాపాలిక గురువు అఘోర ఘంటుడు. ఈ పర్వతం అంటే శ్రీశైలంలో నివసించేవాడు. అది వారి ముఖ్య కేంద్రం. అతడు నాటకంలో తన శిష్యురాలు కపాలకుండల సాయంతో నాయిక మాలతిని కేరళ చాముండ దేవతకు బలి ఇవ్వటానికి బంధిస్తాడు. ఇవాల్టికి కూడా శ్రీశైలం ఆలయంలోని గోడలపై శిల్ప ప్రాతినిధ్యం వహించే నరబలి కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో ఆ భయంకర ఆచారం అక్కడ ప్రచలితమై ఉండడాన్ని అది నిర్ధారిస్తుంది. ఆ పైన మల్కాపురం త్రిపురాంతకంలోని శాసనాలు శ్రీశైలంలో జరిగిన చర్చలలో ఆచార్య శంకరుని చేతిలో పరాజితమైన ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ఈ కాపాలికులు ఉన్నారని స్పష్టంగా నిరూపిస్తాయి. శాసనాలలో వారిని వరుసగా శివాసనులుగా, మహావ్రతులుగా పేర్కొనడం జరిగింది. తాంత్రిక ఆచారాలలో కాపాలికులు ప్రవీణులు. ఆ శాఖ ముఖ్య లక్షణం మహావ్రతాచరణ. వారు నరబలులు ఇచ్చేవారు. తమ తీవ్ర తాంత్రిక ఉపాసనలకు శ్మశానంలో, ఇతర పవిత్ర స్థలాలలోనూ నివసించేవారు. వారు సుఖలాలసులు. లైంగిక క్రీడ, మాంసభక్షణ, మద్యపానాలతో గడిపేవారు. ఇవన్నీ కూడా చాలా రచనల్లో, ముఖ్యంగా మత్త విలాసంలో చిత్రితమయ్యాయి. కాపాలికులు ఈశ్వరతత్వ వ్యవస్థను సోమ సిద్ధాంత అంటారు. క్రీస్తు శకం 1050 నాటి ఒక శాసనంలో కాపాలికుడిని సోమ సిద్ధాంతంలో ప్రవీణుడని, మహావ్రతి అని బూడిద రాసుకొని 6 చిహ్నాలతో అలంకరించుకొని ఖట్వాంగ లేక కర్ర ధరించి కపాలడమరు మృదంగ ధ్వనులతో కూడిన వాడని అభివర్ణించింది. మరొక శాఖ కాపాలికులు బెజవాడ లేక విజయవాడ, అమరావతిలో ఉండేవారు. వారు కూడా తమ కేంద్రాలను శ్రీశైలం, అలంపురంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ 2 శాఖల వారు ప్రముఖంగా ఉండే వారైనప్పటికీ తమ కార్యకలాపాల వల్ల వారి సంఖ్య క్రమంగా క్షీణించిపోయింది. నిజానికి కాలముఖుల కార్యలక్ష్యం క్రమంగా వీరశైవుల చేతిలోకి పోయింది. సిద్ధులు తాంత్రిక అభ్యాసాలకు ప్రావీణులైన వారిని సిద్ధులు అంటారు. వారు ప్రసిద్ధులైన గురువులు, భిన్న సాంప్రదాయాలు, నవనాదులను 84 మంది మహాసిద్ధులను పేర్కొంటాయి. 4 రకాల యోగాలలో ప్రవీణులై ఉండి అష్టసిద్ధులు పొందిన వారే సిద్ధులు అంటారు. ఆదినాథుని శాఖకు చెందిన సిద్ధ సమాజాన్ని నాథపంథీయులు అంటారు. ఆకాశగమనం, విజయతత్వం, ఆకర్షణ శక్తి, యోగాభ్యాసంలో ప్రతి కోరికను తీర్చోగల శక్తి లాంటి అతీంద్రియ శక్తుల సంపాదనే సిద్ధుల ముఖ్య లక్షణం. సంవత్సరం పొడుగున పూలను వికసింపజేసే శక్తి కలిగిన వాడే సిద్ధుడని తన రత్నావళిలో శ్రీహర్షుడు వర్ణిస్తాడు. యాత్రాస్థలం శ్రీశైలాన్ని సిద్ధక్షేత్రంగా మత్స్య పురాణం అభివర్ణిస్తుంది. జోగులాంబ లేదా జోగేశ్వరి లేదా యోగేశ్వరి. ఈ ప్రాంతం క్షేత్ర దేవతగా రాష్ట్రకూటుల కాలంలో వెలుగొందింది. జోగులాంబకు భైరవ దేవుడికి ప్రత్యక్షంగా అలంపురంలో గుడులు వెలిశాయి. అలంపురంలో సిద్ధులు, యోగినులు నివసించడం, సిద్ధులు పొందటంలో వారి శక్తి చెప్పుకోవలసిన అంశాలు. అలంపురం తాంత్రిక లక్షణాన్ని స్థల పురాణం చెప్తుంది. తర్వాత గ్రంథాలలో ఆ ప్రసక్తి కనిపిస్తుంది. తన రసరత్నాకర గ్రంథం క్రీస్తు శకం 14వ శతాబ్దం మధ్య భాగంలో నిత్యానంద సిద్ధుడు శ్రీశైలాన్ని రసాయన పరిశోధనాశాలగా అభివర్ణించాడు. అలంపురం కూడా ప్రముఖ సిద్ధ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ కొలువున్న జోగులాంబను యోగేశ్వరి అని కూడా పిలుస్తారు. అక్కడి ఆలయాలను నిర్మించింది రససిద్ధులు. సిద్ధ సంప్రదాయ కేంద్రాలను గురించి, సిద్ధ సంప్రదాయం గురించి మధ్యయుగపు తెలుగు సాహిత్యంలో ఎన్నో ఉల్లేఖనాలు కనిపిస్తాయి. అలా పై చర్చ వల్ల తొలి మధ్యయుగంలో శాక్తం తాంత్రిక ఉపాసన ప్రబల మత ఆదర్శం కాకముందు అవి ఎన్నో మార్పులకు లోను కావాల్సి వచ్చాయి అని తెలుస్తుంది. ఈ 2 శైవ శాఖలు శక్తివంతమైన మతాలుగా వెలికి వచ్చాయి.
అధిక సంఖ్యలో జనులను ఆకర్షించాయి. వారిలో పాలకవర్గం శ్రేష్ఠులు ఉన్నారు. వారు దేవాలయ నిర్మాణ రూపంలో ఈ శాఖలకు ప్రాపకం కలిగించారు. ఆ పైన శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, విజయవాడ లాంటి ప్రాంతాలు ప్రసిద్ధ శాక్త పుణ్యక్షేత్రాలుగా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రాముఖ్యం వహించాయి. భిన్న శక్తి రూపాలు చిత్రీకరణ వివిధ ఆలయాల్లో తాంత్రిక కామకేలి శిల్పాలు తొలి మధ్యయుగాల్లో శక్తి పూజ, తాంత్రిక ఉపాసన ప్రచలితమై ఉన్నాయని స్పష్టపరుస్తాయి. అన్ని ఆలయాల కుడ్యాలపై కనిపించే దాన శాసనాలు పాలక వర్గ శ్రేష్ఠులు, సామాన్య జనం కూడా శక్తి పూజలో, తాంత్రిక ఉపాసనలో గాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు తెలుపుతాయి.